నా కాలజ్ఞానము పఠించు స్థలమున సప్త ఋషులు సకల దేవతలు నివసించి ఉంటారట. నా కాలజ్ఞానం భక్తితో వినే ప్రజలు సకల తీర్థముల స్నానము చేసినటువంటి పుణ్యం పొందుతారట. నా కాలజ్ఞానం చెప్పించే ధనులకు అన్నదానం కన్నా మిన్నైనటువంటి యజ్ఞ ఫలితం కలుగుతుందట. అనగా నా కాలజ్ఞానం పఠించే స్థలములు సప్త ఋషులు సకల దేవతలు కొలువై ఉంటారని, నా కాలజ్ఞానం వినే ప్రజలు సకల తీర్థముల స్నానం చేసినటువంటి పుణ్యం పొందుతారని స్వామివారు వివరించి ఉన్నారు. మనకి సప్త నదీ నదములు, సప్త సముద్రములు, శిలయేరులు, సంగమములు, వాగులు, వంకలు, తీర్థములు, కోనేరులని మన భూమండలంపై ఎన్నో తీర్థములు కలవు. అన్ని తీర్థములలో ఏకకాలంలో స్నానం ఆచరించినటువంటి పుణ్య ఫలితం వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు రచించినటువంటి సాంద్ర సింధు వేదమైన కాలజ్ఞాన గ్రంథమును చక్కగా వినటం వలన అట్టి ఫలితం కలుగుతుందని స్వామివారు రచనలో వివరించి ఉన్నారు. నా కాలజ్ఞానం పఠించే ఉత్తములకు అన్నదానము కన్నా మిన్నైనటువంటి యజ్ఞ ఫలితం కలుగుతుందట. నా కాలజ్ఞానం వేదవాక్కులను తెలుసుకుని నమ్ముకున్న వారి చెడు కర్మములన్నీ తొలగిపోతాయట. నా కాలజ్ఞానం ముక్తి మార్గమై మీ ఇంట ఉంటే నవగ్రహ దోషములన్నీ తొలగిపోతాయట. ఇది జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు సంస్కారాలతో రచించినటువంటి సాంద్ర సింధు వేదమైన కాలజ్ఞాన గ్రంథం. ఇట్టి గ్రంథమును మీ యొక్క ఇంటి వద్ద ఉంచి నిత్యమూపదీప నైవేద్యములతో పూజించిన వారికి అట్టి ఫలితములు కలుగుతాయని స్వామివారు రచించి ఉన్నారు. మరి నిత్యమూపదీప నైవేద్యములు అందరికీ చేసేటి అంత తీరిక ఉండదు, కొంతమందికి ఆర్థికంగా సహకారం ఉండదు, కొంతమందికి ఆరోగ్యపరంగా సహకారం ఉండదు. మరి స్వామివారి కాలజ్ఞాన గ్రంథము ఏ విధంగా పూజించాలంటే మన పెద్దలు, గురువులు, మిత్రులు మనకి తారసపడినప్పుడు ఏ విధంగా నమస్కారం సమర్పిస్తామో ఆ నమస్కారం ఒక పుష్పార్చనతో సమానం అన్నమాట. నమస్కారం ఒక పుష్పార్చనతో సమానం అన్నమాట. ప్రతిరోజు ప్రతినిత్యం స్వాములు వారి కాలజ్ఞాన గ్రంథములకు ఒక నమస్కారం సమర్పించడము స్వామివారికి పుష్పార్చన చేసినట్టే అని వివరించి ఉన్నారు. నా మఠమును దర్శిస్తే జన్మ జన్మముల పాపముల తొలగిపోయి కొత్త జీవితం పొందుతారని వివరించి ఉన్నారు. నన్ను నమ్మిన వారు ఒత్తులై నిలిచేరు, తప్పనిది గురుడు వాక్యం తెలియదయా అని వివరించారు స్వామివారు. వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి భక్తులందరికీ విన్నప్పుడు స్వామివారు కాలజ్ఞానం ఒక మహాసముద్రం లాంటిది. ఎంత తోడుకున్నా ఒక నీటి గుట్టతో సమానం. వీరబ్రహ్మేంద్ర స్వామి వారి భక్తులందరికీ మరి ఒక విన్నపం. 331 సంవత్సరముల క్రితం ఈ ప్రాంతమున జరిగినటువంటి యథార్థ గాథను వివరించదలిశాము. శ్రద్ధగా ఆలకించవలసిందిగా మనవి. నువ్వు ఒక్కనే వచ్చినావు స్వామి? ఫ్యామిలీ వచ్చిందా? మా పాప 15 నెలలు షూటింగ్ అవుతుంది. కొంచెం ఇబ్బందిగా ఉంటే పూజ చేసుకున్నాను. కేర్ఫుల్గా పూర్వకాలమున 331 సంవత్సరముల క్రితం వీరబ్రహ్మంగారు సజీవ సమాధి యందు ప్రవేశించి 10 మాసములు గడిచిపోయాయి. మఠాధీక్షుడైనటువంటి గోవిందాచార్యులు తమ బాధ్యతలను సక్రమంగానే నిర్వహిస్తున్నారు. అయితే అంతకాలముగా శిష్య సంచారం జరగనందువల్ల గోవిందయ్య స్వామివారు తమకు మారుగా తమ సోదరులైనటువంటి పుత్తూరాచార్యులు వారిని శిష్య సేవక సమేతంగా సంచారానికి పంపించారు. వీడు తీసుకునేవాడు, వీడు తీసుకునేవాడు. పుత్తూరాచార్యుల వారు శిష్య సేవ
సమేతంగా సంచారం చేస్తూ ఆ వరుసలోని వనిపెంట అనే గ్రామమునకు చేరుకొని ఆ గ్రామంలోని విశ్వబ్రాహ్మణులకు తమ రాకను సేవకుల ద్వారా వర్తమానం పంపించారట. వీరబ్రహ్మంగారు సమాధి అయ్యి 10 మాసములు గడిచినప్పటికీ ఆమె అర్థాంగి గోవిందమాంబ గారు సుమంగలికి చిహ్నములైనటువంటి గాజులు, మెట్టలు, పసుపు, కుంకుమలు తీయలేదు. అది వనిపట్టలోని విశ్వబ్రాహ్మణులకు అనాచారముగా తోచింది. అందుచేత విశ్వబ్రాహ్మణులు తమ వద్దకు గోదూరాచార్యుల వారు పంపిన సేవకులతో, చూడండి బాబు, వర్ణాశ్రమ ధర్మములను, సతీ ధర్మములను పాటించే వాళ్ళని మాత్రమే మేము గౌరవిస్తాం. మీ గురుదేవులు జగద్గురు వీరబ్రహ్మంగారు ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి వారు. అట్టి వారికి అర్ధాంగి అయినటువంటి గోవిందమాంబ గారు గాజులు, మెట్టలు, పసుపు కుంకుమలు తీయకుండా తిరుగుతున్నారు. ఇక వారి కుమారులు ఈ అధర్మాన్ని, ఈ అనాచారాన్ని చూసి చూడనట్లు నటిస్తూ ఉన్నారు. దేశ సంచారానికి బయలుదేరతారా నటిస్తూ ఇలాంటి సంప్రదాయ రహిత కుటుంబాలను గురు పూజలుగా భావించి ఆతిథ్యమిచ్చి గౌరవించటం మా వల్ల కాదు. ఇలాంటి అనాచార గురువులను పూజించటం మాకు చేత కాదు అని మీ గురువు గారితో చెప్పుకోండి అని విమర్శించారు. సేవకుల ద్వారా విషయాన్ని తెలుసుకున్నటువంటి పోతులూరయ్య ఆగ్రహించాడు. అయినా అది సమయం కాదని భావించి అక్కడి నుండి బయలుదేరి మరొక గ్రామమైనటువంటి మునుమడుకు చేరుకున్నారు. ఆ గ్రామంలోని విశ్వబ్రాహ్మణులకు తమ రాకం వర్తమానం ద్వారా పంపించారు. ఆ మునుమడుగు గ్రామస్తులు కూడా విశ్వబ్రాహ్మణులు కూడా ధనమలాంధులు ఒకట చేత వారంతా సమావేశమై గోవిందమాంబ విధవరాలై ఉండి కూడా సుమంగలిగా అలంకరించుకోవడం అనాచారమని, అధర్మమని, ఆమె దురాచారాన్ని మట్ట కలిపిందని అట్టి ఆడహాని కొడుకున పుట్టినటువంటి కులగురువులు ఎట్లా అవుతారని ఈసడించుకున్నారు మూడుమడుగు గ్రామస్తులు. అయితే వీరబ్రహ్మంగారి సమాధి ప్రవేశాన్ని స్వయంగా చూసినటువంటి ఆ ఊరి వృద్ధుడు వాళ్ళని వారిస్తూ, అవతార పురుషులైన వీరబ్రహ్మంగారు సమాధి ప్రవేశం చేస్తూ గోవిందమాంబ గారితో నిత్య సుమంగలిగా ఉండమని ఆశీర్వదించినటువంటి ఆదేశించడం నా చెవులారా విన్నాను. ఆమె మహాపతివ్రతామ తల్లి. ఆమెను దూషించడం, ఆమె పుత్రులను ఈసరించుకోవడం మంచిది కాదు అని హితవు పలికాడు. అంతటా ఊరి విశ్వబ్రాహ్మణులంతా ఒక చోట చేరి పోతులూరయ్యను పిలిపించి, స్వామి, ఇలా చెబుతున్నందుకు ఏమీ అనుకోవద్దు. మహానుభావుడైనటువంటి వీరబ్రహ్మం గారి వారి ఆచారాలను, సంప్రదాయాలను ధిక్కరిస్తే సామాన్యమైన స్త్రీలు వాటిని ఎలా పాటిస్తారు? కనుక ముందుగా మీ అమ్మగారైనటువంటి గోవిందమాంబ గారి చేత ఆ సుమంగలికి చిహ్నాలను తీసివేయించండి. ఆమె చేత వైదవ్యాన్ని పాటించండి. అప్పుడే మిమ్మల్ని కుల గురువులుగా భావించి మీ నుంచి తీర్థప్రసాదము స్వీకరిస్తాము. అంతేకాని విధవరాలైనటువంటి తల్లిని సుమంగళి అలంకారంలో ఇంట్లో పెట్టుకొని మీరు తప్పుదనమ్మా అంటూ సంచారానికి వస్తే ఎవరు గౌరవిస్తారు, ఎందుకు గౌరవిస్తారు, ఎలా గౌరవిస్తారు అని కరాఖండిగా చెప్పివేశారు మునుమడుగు విశ్వబ్రాహ్మణులు. పోతులూరయ్యకి ఆగ్రహం ముంచుకొచ్చింది. అయినా తక్షణమే వెనుదిరిగి మిట్ట మధ్యాహ్నం వేళకి
ఈ కందిమల్లాయపల్లి క్షేత్రానికి చేరుకున్నారు. అతడు ఆవేశంగా రావడం గమనించినటువంటి నౌకర్లు పరిగెత్తుకుంటూ వెళ్ళి గోవిందమాంబ గారికి వివరించారు. గోవిందమాంబ చకితురాలై గబాగబా సింహద్వారము వద్ద నుంచొని కుమారుని కోసం వేచి కూర్చింది. కొంతసేపటికి పోతూరయ్య ఆగ్రహంతో లోపలికి ప్రవేశిస్తూ ఉంటే ద్వారం కాడనున్నటువంటి గోవిందమాంబ కుమారుని వైపు ఆశ్చర్యంగా చూస్తూ, నాయనా పోతూరయ్య, ఈ ఉదయమే సంచారానికి బయలుదేరి వెళ్ళావు కదా, ఇంతలోనే వెనక్కి తిరిగి వచ్చేశావు ఎందుకని? ఆరోగ్యం బాగోలేదా, ఆదరణ తగ్గిందా అని ప్రశ్నించింది జగన్మాతృ స్వరూపుడైనటువంటి గోవిందమాంబ. తన తల్లి తన కుమారుణ్ణి ప్రశ్నించింది. ఆ మాటలకు మరింత ఆగ్రహించినటువంటి పోతూరయ్య చప్పున గోడకు వేలాడుతున్నటువంటి ఖడ్గాన్ని తీసి, అమ్మా, నీ ప్రవర్తన వల్ల నేడు తీరని అవమానం మాకు జరిగింది. నా ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పకపోతే నిన్ను పాటికి పంపిస్తానని తన తల్లిపై కత్తి చూశాడు పోతూరయ్య. మలిపెంట మనుమడుగు గ్రామంలోని విశ్వబ్రాహ్మణులు తమ వంశాచారాన్ని, తమ గురుపీఠాన్ని, తమ తల్లి ముత్తైదువుగా ఉండటాన్ని విమర్శించిన సంగతి తెలిసి మా తండ్రి గారు సమాధి చెంది 10 నెలలు దాటింది. ఒకసారి సమాధిలో ప్రవేశించిన వారు ఎంతో కాలం జీవించి ఉండటం కుదరదు. మహా అయితే వారం రోజులు, 10 రోజులు మాత్రమే జీవించి ఉంటారు, లేదా నెల రోజులు జీవించి ఉంటారు. కానీ ఆయన సజీవ సమాధి ప్రవేశం చేసి 10 మాసములు దాటింది కనుక ఆయన నిత్యంతగా మరణించే ఉంటారు. కానీ నీవు ముత్తైదువలాగా ఇలా పసుపు కుంకుమలతో, గాజు మెట్టలతో సుమంగలిగా ఎందుకు తిరుగుతున్నావు? మమ్మల్ని లోకులందరి చేత అవమాన పాలు చేయించడానిగా నేడు మలిపెట్టవారు, మునిమడుగు వారు మహాన్నే కుమ్మివేశారు. మాకు తెలియకుండా ఇంకెందరూ మన కుటుంబాన్ని జగదిగుతున్నారో ఎవరికి తెలుసు అంటూ తన తల్లిపై విరుచుకుపడ్డాడు పోతూరయ్య. ఆ మాటలకు తల్లడిల్లిపోయినటువంటి జగన్మాతృ స్వరూపునైనటువంటి గోవిందమాంబ కంటి వెంట పటపట కన్నీళ్లు కారుస్తూ తనని అనరాని మాటలన్న వాళ్ళపై ఆవేశాన్ని ప్రకటిస్తూ, పోతూరయ్య, నన్ను అనరాని మాటలని చొప్పించినటువంటి మునివెంట వాళ్ళు వల్లగాడికెల్లా మునిమడుగు వారు ముదరష్టంగాను అని చెప్పించింది ఆ తల్లి. తల్లి నోటి వెంట అలాంటి మాటలు వచ్చేసరికి విస్మయుడయ్యాడు పోతూరయ్య. అతడు తల్లిని యథాదిగా చూస్తూ, తప్పంతా నీ దగ్గర ఉంచుకొని వాళ్ళని వీళ్ళని శపిస్తావా? ఇది నీకు ధర్మమా? భర్త పోయిన ఆడదాన్ని విధవా అనటం తప్ప అని తన తల్లిపై విరుచుకుపడ్డాడు పోతూరయ్య. గోవిందమాంబ దుఃఖాన్ని దిగమింగుకుంటూ తన కుమారుని వైపు జ్ఞాన దృష్టితో చూస్తూ, ఆహా, నా కుమారుడికి ఇంకా పసితనం పోయినట్లేదు అని చిత్రంగా చూస్తూ, పోతూరయ్య, నీకింకా పసితనం పోయినట్లు లేదు నాయన. కాబట్టే మీ తండ్రి గారి మహత్యాన్ని గుర్తించలేక ఆవేశపడుతున్నావు. వారు శ్రీమన్నారాయణాంశ సంభూతులు, వారు సమాధి యందు కూడా సజీవులే. వారి ఆదేశానుసారమే నేను సుమంగలిగా ఉంటున్నాను. ఈ జీవితం అంతమయ్యే వరకు నేను సుమంగలిగానే వర్ధిల్లుతాను. మీ తండ్రి గారు మాత్రం సమాధి యందు సజీవులై ఉంటారు. తమ తదుపరి అవతారమైనటువంటి వీరభోగ వసంతరాయులై వస్తారని సెలవిచ్చింది ఆ జగన్మాతృ స్వరూపిణి గోవిందమాంబ. అయినా
గోవిందమాంబ గారి మాటలను విశ్వసించలేని కూతురయ్య విసుక్కుంటూ నీ మాటలకు రుజువు ఏమిటి అని అడిగారు తన తల్లి. సాక్ష్యం ఏమిటి అని అడిగాడు తల్లి. సత్యం తెలియాలంటే ఆ సమాధిని పగలగొట్టి స్వామివారి తండ్రి గారి ప్రస్తుత స్థితిని పరిశీలించాలని అనేశాడు కూతురయ్య. కుమారుని మాటలకు దిగ్భ్రాంతి చెందినటువంటి గోవిందమాంబ తనని వాయిస్తూ, నాయనా, ఇలాంటి తెలివి తక్కువ పనులు ఆలోచనలు మానుకో. నీ తండ్రి గారు సామాన్యులు కారని ఎన్నో దృష్టాంతరములు నిరూపించాయి. ఆ మహానుభావుడు లోక సంరక్షణార్థమే సజీవ సమాధిలో ప్రవేశించి యోగ నిష్ఠా గరిష్టలో ఉన్నారు. అట్టి పుణ్యపురుషుల సమాధి జోలికి పోవటం మంచిది కాదు నాయనా, చేటు తెస్తుంది. నీకు ఇంకా నా మాటల మీద నమ్మకం కలగకపోతే నీ తండ్రి గారి ప్రియ శిష్యుడు, మనకి ఆప్తుడు, శ్రేయోభిలాషి అయినటువంటి సీతయ్య గారిని సంప్రదించు. అంతేకాని మూర్ఖంగా ప్రవర్తించి నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు అని హెచ్చరించింది. తల్లి మాటలను తలదాల్చినటువంటి కూతురయ్య మూడుమాల గ్రామమునకు వెళ్ళి సిద్ధయ్యను కలిసి తన అనుభవాలను వివరించి తనకు జరిగినటువంటి అవమానములను గురించి చెప్పి తమ తల్లి గోవిందమాంబ గారి నమ్మకంలోని సత్యాసత్యములు తెలుసుకోవడానికి స్వామివారి సజీవ సమాధిని తెరచి తమ తండ్రి గారి యొక్క ప్రస్తుత పరిస్థితిని గమనించాలని తన అనుకున్న దానిని సిద్ధయ్య గారికి వివరించాడు పోతులూరయ్య. పోతులూరయ్య స్వాముల వారు జగద్గురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి 3వ కుమారుడు. అతని ధర్మపత్ని పార్వతమ్మ. వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి సజీవ సమాధి ఎదురుగా పోతులూరయ్య స్వాముల వారి సజీవ సమాధి మరలా పార్వతమ్మ తల్లి సమాధిని చూడవచ్చు మనం. హలో హలో ఏమైంది? వర్షం వచ్చింది కదా. అంటే నాలుగు చాలా బిజీగా పాత ఏంటంటే ఆధిపత్యం చెప్పించాలి. డైరెక్ట్ గమనించాలని అనుకున్నది వివరించాడు. డైరెక్ట్ సినిమాలలో డైరెక్ట్ చూసినా టీవీలో చూసి పోతులూరయ్య మాటలకు కడప చెందినటువంటి సిద్ధయ్య మొత్తుకుంటూ తన కళ్ళతో చూసినటువంటి స్వానుభావాలను వీరబ్రహ్మం గారి మహిమలను వివరంగా చెప్పి, పోతులూరయ్య స్వామి అంతటి దైవాంత సంబూధులైన వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి పుత్రులై జన్మించడం నిజంగా మీ అదృష్టం. అట్టి అదృష్టాన్ని పొందిన మీరు కుసంకలతో సందేశాలతో అదృష్టాన్ని దూరం చేసుకోవద్దు. ఆ మహాత్ముని సమాధిని పగలగొట్టాలని సంకల్పాన్ని తక్షణం విరమించుకోండి అని, అది మీ వంశానికి క్షేమం కాదని వివరించి ఉన్నారు స్వామివారు.
సిద్ధయ్య మాటలను మారుకోకుండా మౌనంగా మెలగించి నందిమల్లాయ పల్లెకు వచ్చేశాడు పోతులూరయ్య. అతడి మౌనాన్ని చూసి వచ్చాంటర్లే అప్పుడు తల్లి సోదరులు భావించారు. పోతులూరయ్య మనసు మార్చుకున్నాడని అందరూ భావించారు. కానీ ఒకనాటి అర్ధరాత్రి వేళ పోతులూరయ్య ఎవరికి తెలియకుండా ఒక గడ్డ పురుగు తీసుకుని ఒంటరిగా బ్రహ్మంగారి సమాధి వద్దకు చేరుకున్నాడు. తాను తెచ్చినటువంటి పొరుగుతోటి సమాధిపై మూసి ఉంచినటువంటి రాతి పలక చుట్టూ తపస్సాగాడు పోతులూరయ్య. ఆ సమాధి మూసి ఎప్పటికీ 10 మాసములు కావటంతో ఆ రాతి మూల చుట్టూ మట్టి పీల్చుకొని ఉండటం వలన పోతులూరయ్య చాలాసేపు కష్టపడి ఆ రాతి చుట్టూ తవ్వి ఎట్టికేలకు ఆ రాతి మూతను తవ్వి పక్కకు తొలగించాడు. అనంతరం అడుగులు వేసుకుంటూ సమాధిలోకి ప్రవేశించాడు. సమాధిలో ప్రవేశించిన నాడు వీరబ్రహ్మం గారు స్వయంగా వెలిగించినటువంటి అఖండ జ్యోతి అద్భుతమైన తేజస్సుతో ప్రకాశిస్తూ ఆ జ్యోతి ప్రకాశంతో సమాధి లోపల భాగం యావత్తు వెలుగుతో నిండి ఉంది. ఆ వెలుతురులో సమాధిలో పద్మాసనాసనుడై చలనం లేకుండా కూర్చొని ఉన్నటువంటి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్యమంగళ స్వరూపం దర్శనమిస్తుంది. ఆ అఖండ జ్యోతిని ఆ జ్యోతి ప్రకాశంలో కనిపించినటువంటి తమ తండ్రి గారి భౌతిక దేహాన్ని చూస్తూ నిశ్చేష్టుడయ్యాడు పోతులూరయ్య. ఆనాడు ఆయన సమాధిలో ప్రవేశించినప్పుడు ఆ సమాధి ద్వారాన్ని మూసివేసే ముందు స్వామివారు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. అదే పద్మాసనం, అదే యోగనిష్ట, అదే యోగ భంగిమ, అదే యోగ నిద్ర. ఇంతకీ స్వామివారు నా తండ్రి గారు సజీవుల ద్వారా అన్న సందేహం పోతులూరయ్య 2 అడుగులు వేసి తండ్రి గారి వెనక నిలుచుకొని తప్పు స్వరముతోటి తండ్రి నాయనా నాయనా అంటూ 3 సార్లు ముమ్మారు పిలిచారు. కానీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి వద్ద నుంచి ప్రత్యుత్తరం రాలేదు. ఆ తండ్రి గారు జీవించే ఉంటే పలకకపోతారా నా సంక్షిప్తతోటి పోతులూరయ్య స్వామివారి దేహాన్ని మరోసారి యథాదిగా చూసి వారు స్వర్గస్థులై ఉంటారని లోపలే నిశ్చయించుకున్నారు. లోపలే దుఃఖపడుతూ అయినా తన సంశుద్ధికి నివృత్తి కోసం స్వామివారిని మలిపెంట మలిమడు వారు అన్న మాటలు పదే గట్టికి తెచ్చుకొని ఇక్కడ వరకు వచ్చాము. చివరాఖర వరకు యథార్థాన్ని తెలుసుకునే వెళ్ళాలని నిశ్చయించుకున్న పోతులూరయ్య స్వామివారి శిరస్సును పట్టుకొని ముందుకి వెనక్కి ఊపసాగాడు. అప్పటికి స్వామివారిలో ఎలాంటి ప్రతిస్పందన కనిపించలేదు. అందుచేత పోతులూరయ్య మరింత ధైర్యాన్ని చిక్కబెట్టుకొని రుజువు కోసం స్వామివారి శిరస్సును మళ్ళీ అటు ఇటు కదుపుతూ పెద్దగా నాయనా 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 అంటూ బిగ్గరగా పిలవసాగాడు పోతులూరయ్య. ఆ పిలుపుకు, ఆ కదలింపుకు దీర్ఘయోగ నిద్రలో ఉన్నటువంటి జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి సజీవ సమాధి నిష్ట గరిష్ట భగ్నమైపోయింది. వీరబ్రహ్మం గారి నిష్ట పూర్తిగా భగ్నమైపోయి వారు సమాధి స్థితి నుంచి మేల్కుంటూ బ్రహ్మశుద్ధిని తెచ్చుకుంటూ కనురెప్పలు తెరుస్తూ ఎవరురా నా సమాధిని తెరిచి
సింహగర్జన చేశారు స్వామివారు. ఆ తండ్రికి బిడ్డలై ఉండి అంతకు ముందన్నడు కూడా స్వామివారు అంతటి గర్జనను చూడలేదు పోతులూరయ్య. తన తండ్రి సజీవుడైనన్ని సత్యాన్ని గుర్తించినటువంటి పోతులూరయ్య ఆ తండ్రి గాండ్రింపుకు గడగడ వణికిపోతూ, నాయనా నేను నీ చిన్న కుమారుడు నాయన, పోతులూరయ్యను నాయన, క్షమించు నాయన అంటూ వేడుకుంటూ స్వామివారికి వివరం తెలిపారు. స్వామివారు అప్పుడు, ఓరి పోతులూరయ్య, మరొకరు వేరొకరు ఎవరైనా అయి ఉంటే భస్మమైపోయి ఉండేవారు. నీవు నా కుమారుడు అయినందువలన మేము కొంత శాంతిస్తున్నాం. కానీ నీవు చేసినటువంటి ఈ దుష్కార్యములకు శిక్ష తప్పక అనుభవించవలసినదే. నీవు భార్యా సమేతముగా బయలుదేరి అల్లాడుపల్లె సమీపాన ఉన్నటువంటి చిన్న పర్వతంపై మొలిసినటువంటి చింత చెట్టు వద్దకు వెళ్ళు. ఆ చింత చెట్టుకు ఇంతవరకు పూత కానీ పిండ కానీ కాయు కానీ లేవు. ఆ చెట్టు చింతనే ఒక కొలను ఉంది. నీవు ఆ కొలను ఆ చెట్టు కింద కూర్చొని ఈ దోష పరిహారార్థం 12 సంవత్సరములు ఘోర తపస్సు చేయమని, నీ తపస్సు సిద్ధించిందనటకు గుర్తుగా ఆనాటికి ఆ చింత చెట్టుకు ఒకే ఒక్క కాయ కాచి ఆ పండు పండి నీ చేతిలో పడుతుంది. దానిని బట్టి నీకు తపశక్తి అయినదని గ్రహించి ఆ పండును పూర్తిగా భక్షించి తినమని, తిన్న తర్వాత తదుపరి స్వగృహానికి వచ్చి సత్కార్యము ఆచరించి ఆ పిదప జీవ సమాధిని పొందమని స్వామివారు పోతులూరయ్యాచార్యుల వారిని 12 సంవత్సరముల పాటు ఈ మఠ బహిష్కరణ చేస్తూ ఈ విధంగా తన కుమారుణ్ణి శపించడం జరిగింది. అప్పుడు మరలా నిత్యయందు నిమగ్నమైపోయారు వీరబ్రహ్మంగారు. అనంతరం పోతులూరయ్య సమాధిని మూసివేసి తల్లి గోవిందమాంబ వద్దకు వచ్చి జరిగిన విషయం అంతా చెప్పారు. గోవిందమాంబ మిక్కిలి చింతించి, పోతులూరయ్య, నేను ముందే చెప్పాను కదయా, నేను విధవను కాను 10 మాసములకైనా 10 ఏళ్ళకైనా 10 వందల ఏళ్ళకైనా బ్రహ్మకల్పాంత కాలము వరకు నేను నిత్య సుమంగళిని నాయన అంటూ ఆ తల్లి తెలియజేసింది గోవిందమాంబ. అదేవిధంగా జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కూడా 10 మాసములకైనా 10 ఏళ్ళకైనా 10 వందల ఏళ్ళకైనా కల్పాంతం వరకు కూడా సజీవ సమాధి నిష్ఠాగరిష్ట వహించి తమ యొక్క ప్రియ భక్తులను మనసులో మనోవాంఛను నెరవేరుస్తూ తర్వాత వీరభోగ వసంతరాయలు వారిగా వారు వస్తారని వివరించి ఉన్నారు. జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వామి భక్తులందరికీ విన్నపం. స్వాముల వారు సజీవ సమాధి నుండే తమ ప్రియ భక్తులైన వారికి పిలిచిన వారికి బలుగుతానని కూడా వాగ్దానం గావించి ఉన్నారు. వీరబ్రహ్మేంద్ర స్వామి భక్తులందరికీ విన్నపం. అనుమతించి అమ్మ వ్యతిరేకతాన్ని ఎవరు తప్పించగలరు అని చెప్పి ప్రయాణపు ఏర్పాట్లు చేసుకోవడానికి వెళ్ళిపోయారు. అంతటా గోవిందమాంబ గారి స్వామివారి ఆజ్ఞ పోలేరమ్మ వాగ్దానం గుర్తుకు వచ్చి 12 సంవత్సరముల పాటు తన కుమారునికి ఆ తల్లిని రక్షణగా పెట్టింది గోవిందమాంబ. అమ్మ పోలేరమ్మ, నా కుమారుడు పోతులూరయ్య భార్య సమేతంగా తపస్సుకు వెళుతున్నాడు. అతడు తపోదీక్షలో ఉన్నంతకాలం అతడిని నీవు
కంటికి రెప్పలా కాపాడి అతడు తపశక్తి పొందిన అనంతరం సురక్షితంగా ఇంటికి చేర్చే వారం నీదే తల్లి అని చెప్పింది. పోలేరమ్మ ఆమె కోరికను మన్నించి అదృశ్యమైపోయింది. పోతులూరి ప్రాతకాలమే సమయానికి స్నాన సంధ్యాది కాలకృత్యములు ఉంచుకొని తన భార్య పార్వతమ్మతో కలిసి తల్లి అయినటువంటి గోవిందమాంబ వద్దకు వెళ్ళి ఆమె ఆశీర్వాదం తీసుకొని పీఠాధిపతి అయినటువంటి గోవిందాచార్యులు వారి ఆశీర్వాదం పొంది పోతులూరయ్య అక్కడ నుండి ఆశ్రమాన్ని నిర్మించుకొని నాటి నుంచి పోలేరమ్మ మారు వేషంలో పాలంబయ వచ్చి ప్రతిదినం పోతులూరయ్య దంపతులకు పాలు సమర్పిస్తూ వెళ్తూ ఉంది. ఆ విధంగా 12 సంవత్సరముల కాలం గడిచింది. ఒకనాడు కూడా పోలేరమ్మ పెదవిప్పి పోతులూరయ్యతో మాట్లాడలేదు. అతడు తనతో మాట్లాడే అవకాశం కూడా పోలేరమ్మ తల్లికి ఇవ్వలేదు. ఆ విధంగా 12 సంవత్సరముల పాటు వీరబ్రహ్మం గారు చెప్పినట్లు ఆ చింత చెట్టుకి పూత కానీ పూత పూసి ఒకే ఒక కాయ కాసిందట చింత చెట్టు. అది పండి ఆ పండు ఒకనాడు దాని కింద తపస్సు చేసినటువంటి పోతులూరాచార్యుల వారి చేతిలో పడిందట. అరచేతిలో రాయబడింది. అందుచేత తనకు తపసిద్ధి కలిగిందని గ్రహించినటువంటి పోతులూరాచార్య ఆ పండును భక్తితో భజించి తన తండ్రి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని మనసులో స్మరించుకొని అనంతరం పోతులూరయ్య భార్య సమేతంగా మనగానపల్లి వెళ్ళటానికి కందిమల్లాయపల్లి రావడానికి నిశ్చయించుకున్నాడు. అంతటా పోలేరమ్మ యథా ప్రకారం ఆనాడు కూడా పాలంబియాగా పాలు తీసుకొని రాగా పోతులూరయ్య ఆమెను ప్రకటించి, అమ్మ 12 ఏళ్ళుగా మేము కోరుకుంటామని మాకు ప్రతిరోజు పాలు తీసుకొని వస్తున్నామమ్మా. మాట మాత్రమైనా పలకపోకుండా మరలిపోతున్నావు. మమ్మల్ని ఇంతకాలం రక్షించిన ఎవరూ నీకేమి కావాలి అని అడిగాడు. అంతటా పోలేరమ్మ తన నిజ రూపంలో దర్శనమిచ్చి గోవిందమ్మ గారు తనను కోరిన కోరిక గురించి చెప్పి, తల్లి ఆజ్ఞానుసారం ఈ 12 ఏళ్ళు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడనంటూ నా ధర్మాన్ని నేను నెరవేర్చాలని పోతులూరయ్యకు నీవు తపస్సిద్ధి పొంది వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆజ్ఞానుసారం మనగానపల్లిలో నివసించడానికి వెళుతున్నానని, కందిమల్లాయపల్లిలో నివసించడానికి వెళుతున్నామని వీరబ్రహ్మం గారి మఠమునందు నన్ను కూడా నిలవమని అదే ఆకాంక్ష అని కోరింది. పోతులూరయ్యను కోరింది పోలేరమ్మ. పోతులూరయ్య మందహాసం చేసి, అమ్మా ఇంతకాలం నిన్ను మమ్మల్ని నీవు